మల్కాజ్గిరిలో అర్ధరాత్రి సమయంలో దారుణ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న ఓ బిల్డింగ్ యజమాని తన సొంత భవనంలో పనిచేస్తున్న 16 షాపుల షట్టర్లను బుల్డోజర్ సహాయంతో కూల్చివేశాడు. ఈ ఘటనతో బాధిత కిరాయిదారులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ షాపులో కొంతమంది 15 ఏళ్లకు పైగా వ్యాపారం చేస్తున్నవారు. ఇటీవల బిల్డింగ్ యజమాని వారిని షాపులు ఖాళీ చేయాలని కోరారు. దీనిపై కిరాయిదారులు స్పందిస్తూ, మేము ఇక్కడ చాలా కాలంగా వ్యాపారం చేస్తున్నాం, దయచేసి కొంత సమయం ఇవ్వండి అని కోరారు. అయితే యజమాని మాటలకు ఒప్పుకున్నట్లు కనిపించి అర్ధరాత్రి వేళ ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా షాపుల షట్టర్లను తీసేశారు. ఈ దౌర్జన్య చర్యతో షాపు యజమానులు తీవ్రంగా ఆగ్రహించారు. తమ వద్ద ఉన్న సరుకులు, డబ్బులు అన్ని గల్లంతయ్యాయని ఆరోపించారు. వెంటనే మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాత్రి సమయంలో అలా నిబంధనలకు విరుద్ధంగా ఇలా చేయడం ఏంటని, మేము ఖాళీ చేయమంటే ఖాళీ చేస్తాం, కానీ ముందే చెప్పకుండా ఇలా చేయడం అన్యాయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా తన ఇష్టానుసారం వ్యవహరించిన బిల్డింగ్ యజమాని చర్యపై బాధితులు కోర్టులో కూడా పిటిషన్ వేశారు. ఇప్పుడు ఇది స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం. అన్ని షాపులు లూటీ చేసిరా? అదంతా కమిషనర్ వచ్చండి. ఇప్పుడు ఆన్ బాండే పోయింది. ఇప్పుడు ఇందులో వీడియోలా పెద్దగానే మన మున్సిపల్ కమిషనర్ ఇంతగా అనిపిస్తుందిగా.
తర్వాత ముట్టుకోలే కదా ఖమ్మం తర్వాత ముట్టుకోలే కదా అవి తోరు సామాన్ ముట్టుకుంటారా లక్ష పెట్టుడు దొంగతనం చేయాలి ఆల్రెడీ మూటలు ఎత్తుకోపోతుంటే కూడా వీడియో ఉన్నది ఎత్తుకొని పోతాం సంచులు నింపుకొని అదే చెప్పిన వాళ్ళు గానే తెగిపిస్తారు వాళ్ళు వీళ్ళు పక్కలే వాడేందుకు ఓనర్ గాడేందుకు ఎత్తుకోపోతారే పుల్ల కొట్టిన వాళ్ళు Total 16 shutters demolish చేశారు. 16 ఇప్పటికి కావాలి 10 ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి దీంట్లో. चल जाएगा जब से जल्द वो ड्राफ्ट रेडी होगा मैं एक बार चेक करके तो మేము సెటర్లు కాళ్ళు అయితే మేమే పోతాం సార్ అని చెప్పినాం 2 సంవత్సరాలు టైం అడిగినాం राहुल फोन करो बोला राहुल को अमाउंट क्या बोला నా పేరు కుమార్. ఇక్కడ మా 16 షాపులు ఉన్నాయి ఇక్కడ మిర్యాలగూడలో. మాకు ఒక 25 ఏళ్ళ నుంచి ఇక్కడ నుంచి నివాసం ఉంటున్నాం మేము ఈ షాపులలో. ఇంకా గత ఓనర్ మా బిల్డింగ్లు పాతగానే అని చెప్పి పోయారు ఒక 6 నెలల కింద. అది కూలగొట్టేస్తాము మళ్ళీ కట్టుతామని. మళ్ళీ మాకు ఇక ఇన్ఫర్మేషన్ కొద్దిగా టైం కావాలని అడిగాము. ఒక 1 year 2 years టైం ఇవ్వండి సార్, మాకు లోన్లు ఉన్నాయి, ఫైనాన్స్లు ఉన్నాయి, వడ్డీలు మితిలకు ఉన్నాయి, మాకు చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా మంది మేము బయట వర్కర్స్ ఉన్నారు మాకు, వీళ్ళందరం బయట ఒకసారి రోడ్డు మీద పడిపోతామని అడుగుతున్నాం సార్. అడిగిన టైం తీసుకున్నాం. టైం అడిగితే టైం ఇవ్వం, మేము ఒక 2 నెలలు 3 నెలలు ఇస్తామన్నారు. అట్లా అని చెప్పి మాకు 2 నెలలు 3 టైం కదా, మాకు మా షాప్లో ఇక్కడ దొరకట్లేదు ఖాళీ చేద్దామంటే. అట్లా అని చెప్పి మేము కొంచెం టైం తీసుకున్నామంటే మాకు 3 months టైం ఇచ్చామని చెప్పి వేసారు. అట్లానే మాకు టైం దొరకలేదు అని చెప్పి ఇట్లా మేము కోర్టు వరకు కూడా వెళ్ళాము.
వెళ్తే వాళ్ళు కొంచెం మాకు ఇక కోట్ల నడుస్తుంది కదా, టైం ఇస్తారేమో అనుకోండి మేము ఆశపడ్డాము. అలా కాకుండా మాకు ఇంకోటి ఏంటంటే సడన్గా రాత్రి వచ్చి 2 నుంచి 3 లోపల వచ్చి ఇదంతా ఇట్లా 12-16 షట్టర్లన్నీ కూలగొట్టేసి వెళ్ళిపోయారు. ఉన్న దుకాణంలో ఉన్నది మొత్తం సామాన్లు మొత్తం లాస్ అయిపోయింది. గత దుకాణాలకి డబ్బులు పోయాయి, సామాన్లు పోయినాయి. చాలా ఇబ్బందిగా చాలా ఇంత రోడ్డు మీద వచ్చి పడిపోయినట్టు అయిపోయింది. మాకు ఈ గవర్నమెంట్ మాకు ఏదైనా సాయం చేయాలో చెప్పాలని కోరుతున్నామండి.